ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళ్తూ అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం సముద్రంలో కూలిపోయినట్టుగా కూడా ఇండోనేషియా ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించింది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో దృశ్యాలు చూస్తున్నాం. బోర్నియో ఐలాండ్ సమీపంలోని వంకలాన్ బన్ ప్రాంతంలో ఈ విమాన శకలాలను రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. ప్రస్తుతం మనం ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేర్ అలాగే లైఫ్ జాకెట్లు నీటి మీద తేలియాడుతున్నాయి. అదే ప్రాంతంలో కొన్ని మృతదేహాలు కూడా తేలియాడుతున్నట్టుగా రెస్క్యూ టీమ్స్ గుర్తించే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. రెస్క్యూ టీమ్స్ తేలియాడుతున్న మృతదేహాలను పైకి తీసేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతానికి 2 హెలికాప్టర్లు చేరుకున్నాయి. అలాగే 2 నౌకల ద్వారా రెస్క్యూ టీమ్స్ ని ఆ ప్రాంతానికి పంపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. నిన్న సంకేతాలు ఎక్కడైతే నిలిచిపోయాయో ఆ ప్రాంతానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగినట్టుగా కూడా రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. రెస్క్యూ టీమ్స్ సముద్రంలో విమాన శకలాలను అలాగే తేలియాడుతున్న మృతదేహాలను తీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.